రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు బంధు లబ్ధిదారులకు పరిమితి విధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. రైతులకు 10 ఎకరాల వరకే రైతు బంధు సాయం చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాత విధానంలోనే ఎకరాకి ఏడాదికి 10,000 రూపాయలు చొప్పున రైతు బంధు సాయాన్ని బ్యాంకులో వేస్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున రైతు బంధు సాయం ఇస్తారు. అయితే రైతుల వద్ద 10కి మించి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ప్రభుత్వం రైతు బంధు సాయం మాత్రం 10 ఎకరాల వరకే ఇవ్వనుంది. వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరాకి 7,500 రూపాయల చొప్పున, 2 పంటలకు 15,000 రూపాయల అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. ఇక రాష్ట్రంలో 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 70 లక్షల మంది ఉన్నారు. 10 నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1,15,000 మంది మాత్రమే ఉన్నారు. సాయంపై పరిమితి విధించిన 70 లక్షల మంది అన్నదాతలకు రైతు బంధు సాయం అందుతుందని ప్రభుత్వం చెబుతుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందుతుంది. అంటే కటాఫ్ విధించడం వల్ల 150 కోట్ల రూపాయలు తగ్గుతాయి. అదే సందర్భంలో పెట్టుబడి సాయాన్ని 15,000 రూపాయలకు పెంచడంతో ఆర్థిక భారం 50% పెరుగుతుంది.